శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను మొన్న తాటిపీసం తీసుకుని స్టోరేజ్ చేసుకున్నాను కదండి. ఈరోజు అయితే ఇంకా పిల్లలు బాలు కూడా ఈరోజు ప్రొద్దుటైతే వచ్చాడు. ఇంకా పిల్లలు ఎలాగో ఉన్నారు కదా అని చెప్పేసి ఈరోజు తాటికాయలు వేసుకుందామని చెప్పేసి అవి నేను ఎలాగ వేసుకుంటున్నాను ఏంటో అని మీకు చూపించాలని చెప్పి నేను ఇలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదిగోనండి తాటిపీసం తీసుకున్నాను. ఉప్మానోకన్నా వేసుకోవచ్చు, బియ్యనోకన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే మా వాళ్ళకి మా స్వీట్కి అయితే ఉప్మానోకతో ఇష్టం, అందుకు నేను ఉప్మానోక తీసుకున్నాను. ఇంకొంచెం కొంచెం కొబ్బరి పొట్టు తీసుకున్నాను. బెల్లం మిక్సీ పట్టేసుకున్నాను, ఒక 1/2 kg ఉంటుంది. కొద్దిగా వరిపిండి వేసుకుంటాను. ఇదిగోనండి వరిపిండి, కొంచెం వెన్న వేసుకుంటానండి. నేను వెన్న వేసుకుంటాను, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను ఇప్పుడు ఇవి ఎలాగా కలపాలి ఏంటో చూపిస్తాను. ఇది నేను కొంచెం తాటిపీసం వేసుకుంటున్నానండి. ఇది ఒక మొన్న చూపించాను కదా, ఇది ఒక 2 కాయలు పేసండి. ఇది ఇలాగ వేసుకున్నాను. నేను ఈ తాటిపీసం చాలా స్వీట్గా ఉందండి, అందుకు నేను ఒక 1/2 kg బెల్లం మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. మనం తీపి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా కలిపేసుకొని భలే స్వీట్ ఉందండి. ఇది చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. అందుకు ఇంకా బెల్లం ఎక్కువ వేయలేదు, ఒక 1/2 kg వేసాను, లేదంటే ఇంకొంచెం పట్టును. అలాగే కొద్దిగా వెన్న వేసుకుంటున్నానండి. కొంచెం వెన్న వేసుకున్నాను. ఇది మా పైన అద్దుకున్న వాళ్ళు పాప మెచ్యూర్ అయిందండి. ఈవేళ అయితే ఫంక్షన్ మాకు భోజనం చెప్పారు. ఇంక ఈవేళ ప్రొద్దుట వెళ్తే ప్రవీణ్ కూడా ప్రొద్దుట, బాలు కూడా ప్రొద్దుట వచ్చాడండి. ఇంకా పూరీలో మా అల్లుడు కూడా ప్రొద్దుట వచ్చాడు అనమాట. ఇంకా పూరి టిఫిన్ చేసేసుకున్నాము. వాళ్ళ భోజనాన్ని పిలిచారు. అయితే బాలు వాళ్ళ ఫ్రెండ్ మేనగోళ్ళ పుట్టినరోజు ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు ద్వారపూడి వెళ్ళిపోయారు. ఇంకా స్వీటీ వాళ్ళేమో స్వీటీని హర్ష రాజమండ్రి వెళ్తామన్నారు. ఇప్పుడు వెళ్తారండి వాళ్ళు. ఇంకా నేను మా వారు వెళ్ళి ఇంకా భోజనం చేసేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంక ఇవాళ మాకు వంట గొడవ లేదనమాట. ఇంకెలాగా వీళ్ళు అందరూ ఉన్నారని చెప్పేసి గారెలు వేసేద్దామని చెప్పేసి గారెలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకోనండి బెల్లం, తాటిపీసం, వెన్నపూస కలిపేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. కొద్దిగా వేసుకున్నాను, ఎంత కాదండి కొద్దిగాను. తర్వాత నేను ఒక 1/2 kg ఉప్మానోక తీసుకున్నానండి. ఒక 1/2 kg వేసుకుంటాను. ఉప్మానోతో వేసుకోవచ్చు, ఇడ్లీలోకి కూడా వేసుకుంటున్నారండి. అలాగే బియ్యంలోతో కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే ఉప్మానోతో తింటారు. ఒక 1/2 kgకి వేస్తున్నానండి. పట్టేద్దే అంటే ఒక 1/2 kg తాటిపీసం ఉంటుంది, ఒక 1/2 kg బెల్లం ఉంటుంది, ఒక 1/2 kg ఇడ్లీ నొక్క వేసుకున్నాను. ఇలా కలిపేసుకోవటమేనండి. కొద్దిగా కొబ్బరి పొట్టు, కొద్దిగా వరిపిండి వేసుకుంటానండి. కొద్దిగా సరిపోద్ది. 3 గుప్పులు వేసినట్టు వేసానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని
ఒక గంట అన్నా నానాలండి. ఈలోగా మేము భోజనాలు చేసి వచ్చేస్తాం కదా, భోజనాలు చేసి వచ్చేసాక అప్పుడు నేను వేస్తానండి. ఇది ఈలోగా నాన ఉంటుంది అనమాట. స్వీట్ చూస్తాను. నాకు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంతేనండి. ఇది ఒక గంట నానబెట్టుకుంటాను, మూత పెట్టేస్తాను. గంట నానాక అప్పుడు మళ్ళీ నేను మీకు తాటిగారులు వేసి చూపిస్తానండి మళ్ళీని. ఓకే అండి. ఇదిగోనండి, నాకైతే తాటిపేసం మొత్తం ఉప్మా నూక ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాను కదా, నానిపోయిందండి. ఒక 2 గంటలు ఉంచేసాను. అలాగా ఒక 2 గంటలు కూడా అక్కర్లేదు, ఒక అరగంట నానితే చాలండి. ఇంకా నాకు ఇంకా భోజనం అయి చేశాక ఒక గంట రెస్ట్ తీసుకుని నేను వేసుకుంటున్నాను అనమాట. ఇదిగోనండి, నూనె కూడా మరిగిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా తాటిగారులు వేసేసుకోవడం. నాకు తీపి అన్నీ సరిపోయాయండి. తీపి ఏమో ఎవరిష్టం వాళ్ళదే, కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా, ఇలా కొంచెం నీళ్ళు తడి చేసుకున్నా గారెలాగా వేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అలాగనే వేసేసుకోవచ్చు అనమాట గారికి, చేతికి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే తడి చేసుకుని కొంచెం ఇలాగ వేసేసుకోవటం అండి గారెలు. తొందరగా వచ్చేయండి, గోరింటాకు పెట్టుకోవాలి కదా. అనీషా ఇలాగా బాలు ఇలాగా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ అండి. చాలా రోజులైన అనుపతి వచ్చి నేను మా చెల్లి పెళ్ళి ఉందని చెప్పి, మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉందని చెప్పి వచ్చాను అనమాట. సో మా అమ్మ వచ్చి రాగానే ఇంకోండి తాటిగారులు వేస్తుంది. స్పెషల్ నేర్చానండి. స్పెషల్ తాటిగారులు ఏం కాదు, ఇంకా ఉన్నాయి. సాయంత్రం ఇంకా ఉన్నాయా? నీకు ఇష్టమైనది తెప్పించండి. సాల్తీలు. సాల్తీలా? నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, డాడీ తెచ్చింది. సరే లైటింగ్ వస్తుంది, ట్యూబ్లైట్ వల్ల గమనించండి. ఇంకా గోరింటట్లో పెట్టుకోవాలి. బయట హోటల్లో మా పిల్లక ఇదిగోనండి ఇలాగా వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఇంకా చాలా హడావుడిగా మొదలైందండి. ఈ తాటిగారులు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. జాగ్రత్తగా అయితే ఇడ్లీ అంటే ఇష్టం, ఇడ్లీలో కూడా వేయచ్చు, మూర్లు వేసుకోవచ్చు. ఇలాగ గారెలు, తాటి రొట్టె కూడా చాలా మొన్న తాటి రొట్టె ఉండేది కదండి, బాగుంది, చాలా బాగుంది. ఇంకా వండవండి నాకు వెంటనే పనిచేస్తానమాట. ఇంకంటే మరి ఉంటారు కదా, లక్ష్మి తెచ్చినందుకు లక్ష్మికి ఇస్తాను, మా ఆడపడుచు గారికి అలాగా ఇచ్చేస్తారనమాట అండి. ఇప్పుడు ఇవి కూడా ఏం ఆగో అంటే ఇంకా పేస్ ఉందిలేండి, పేస్ ఉంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ వీళ్ళు సండే వెళ్తారా, సండే వెళ్ళేటప్పటికి ఇస్తానన్నమాట. ఇదండి, ఇలాగా నేను గారెలు వేసుకుంటాను. గారెలన్నీ వేసాక మీకు ఎలా వచ్చినాయో చూపిస్తాను మళ్ళీ. ఇదిగోరండి, ఇంకా అయిపోయినాయి లాస్ట్. ఇవన్నీ వేసేసాను. గోరింటాకు అండి, పిల్లలు వచ్చారు కదా పెట్టుకుంటారని చెప్పేసి గోరింటాకు అయితే ఇదిగోరండి అయితే అయిపోయినాయి. చక్కగా వచ్చినాయండి, బాగున్నాయండి. ఇవి నిజంగా కొనుక్కొని కంటే కనీసం ఒక తాటిపండు దొరికినా కానీ, ఒక తాటిపండు దొరికిన 1/4 కేజీను, ఒక 2 గుప్పిళ్ళు
వరిపిండి, కొంచెం కొబ్బరి పొట్టు, కొద్దిగా బెల్లం వేసుకుంటే పైగా గుజ్జు తీయడం కూడా చూపించాను కదా, చాలా ఈజీ అయిపోయింది. జల్లెడనే కాదండి, ఇంకా చాలా మంది చాలా ఇది మనం క్యారెట్ కోరుకుంటాం దాంతో కోరుతున్నారు, అలాగా చాలా ఈజీ. ఇప్పుడు అంటే జల్లెళ్ళు అందరికీ ఉండవు కదా. ఇదిగోనండి ఈ రోజైతే నేను తాటిగారులు అయితే ఇలాగ వేసుకున్నాను, చక్కగా ఇంకోనండి మెత్తగా అండి. నాకు అన్నీ కూడా సరిపోయినాయి, చక్కగా చాలా బాగున్నాయి. ఇదిగోనండి ఒక పావు కేజీ అదే 2 తాటికాయలకి నాకు ఒక 1/2 కేజీ నూక, ఒక పావు కేజీ బెల్లం, కొంచెం కొబ్బరి పొట్టు, కొద్దిగా వెన్నపూస వేసుకున్నానండి, కొద్దిగా సాల్ట్. ఇంకా నాకు ఇన్ని అయినాయండి. ఇంకాను మా వాళ్ళు తినేసారు. ఇగో ఇంకా ఇవి కూడా ఇదిగోండి చక్కగా పిల్లలైతే చక్కగా తింటారండి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న తాటిగారెల వీడియో అండి. మొన్న మేము స్వీటీ నేను సినిమాకి వెళ్ళాము కదా, ఏ సినిమా రే అండ్ సన్న, బాగుందండి సినిమా అయితే. సూర్య చాలా బాగుంది, వెరైటీగా ఉంది, బాగుంది సినిమా. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, బాగుందండి సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.